మనసులో బాధ మరొకరికి చెప్పుకుంటే బరువు కాస్త తగ్గుతుంది. చెప్పు రాజా. ఇది నువ్వు, అది నేను. మన ఇల్లు చాలా బాగుంది కదక్క. మరి కుక్క పిల్ల సంగతి ఏంటి? నువ్వు కూడా మాతోనే ఉంటావు కదూ. ఉంటావు కదా. అక్క ఆగు, అక్క ఆగు. వచ్చాడు, నువ్వు ట్రీట్మెంట్ చేశావు, దానికి నీకు డైమండ్ ఇచ్చాడు. వాడు పారిపోవడానికి నువ్వు హెల్ప్ చేశావు. లేదు లేదు ఏం చెప్పాడు? మా నాన్నే చెయ్యొద్దు. వద్దు, నా కూతుర్నే చేయొద్దు. వదిలిపెట్టండి. చాలా లేతగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్. రే డాక్టర్, నువ్వు ఎంత బాధనైనా భరించగలవు, కానీ నీ కూతురు భరించలేదు. చెప్పేసేయ్. నేను నిజమే చెప్తున్నాను. వాడు గాయాలతో వచ్చాడు. ఒక డాక్టర్గా వైద్యం చేసి పంపించారు అంతే. వాడెవడో ఎక్కడికి వెళ్ళాడో నిజంగా నాకు తెలియదు. నన్ను చంపడం కాదురా, పది మందికి ప్రాణం పోసిన నా తండ్రిని, అక్కని చంపినోడు వదలను. వాడు ఏదో ఒక రోజు నా చేతుల్లోనే చేస్తాడు. అసలు వాడిని పట్టుకోవటం కోసం ఇలా ఊళ్ళు తిరుగుతూ దొంగలా మారాను, కానీ వాడు దొరకట్లేదు. పోనా వాడు మొహానికి ముసుగు వేసుకున్నాడన్నావు కదా, ఇన్నేళ్ల తర్వాత వాడిని ఎలా గుర్తుపడతావు? వాడి చేతి మీద ఉన్న కత్తిఘాటుని ఎప్పటికీ మర్చిపోలేను. వాడు ఎప్పటికైనా నా చేతుల్లోనే చేస్తాడు. వాడిని వదలను.
జాగ్రత్తగా తీసుకొచ్చాను. నా డ్యూటీ అయిపోయింది. ఉంటాను. మా బాబాయ్కి నన్ను అప్పగిస్తేనే నీ డ్యూటీ అయినట్టు. లోపలికి రా. వచ్చాక ఉండిపోమంటావేమో. నువ్వు ఉంటాను అంటే తప్పకుండా అంటాను. నువ్వు వెళ్ళే వస్తున్నా. బోను, నువ్వు ఇక్కడే ఉండు. నేను షరీఫ్ని తీసుకొస్తాను. షరీఫ్, బ్యాంక్ మేనేజర్ ధర్మాన్ని ఎవరో చంపేశారు. ఈ విషయం నీకెలా తెలిసింది? అసలు నువ్వెవరు? తన అన్న కూతురు నేనే తీసుకొచ్చాను. ధర్మ అన్న కూతురా? అవును, ధర్మ అన్న వీరుదాద తన కూతురికి నన్ను తోడిచ్చి పంపాడు. ఇంటికి వచ్చి చూసేసరికి సరే సరే పద వెళ్దాం. పాపం ధర్మ చాలా మంచివాడు. అలాంటి వాడిని కత్తితో పొడిచి చంపారంటే నమ్మలేకపోతున్నాను. రాజా, ఈ మ్యాప్ నా లాకెట్లో దొరికి. ఇదే ఆ మ్యాప్. ఇదే. ఎవరు నువ్వు? దొరికింది, ఇన్నాళ్లకు దొరికింది. దీని గురించే 18 సంవత్సరాలు తాపత్రయపడ్డాను. ఇదే ఆ మ్యాప్. ఇదే ఆ వజ్రాలలోకి దారి చూపించే మ్యాప్. దీని గురించే నా జీవితంలో 18 సంవత్సరాలు వేస్ట్ చేశాను. ఇప్పుడు దొరికింది. ఎవరు ఊహించలేనంత వజ్రాలు ఉన్న చోటకి దారి చూపించే మ్యాప్ ఇప్పుడు నాకు దొరికింది. నాకు దొరికింది. దీని గురించి నా సొంత అన్నయ్యని చంపాను. ఈ మ్యాప్ కోసం ఎంతో మందిని చంపాను. ఈ ధర్మాన్ని కూడా దానికోసమే చంపావు, అవునా? అవును. ఈ అమ్మాయి మ్యాప్ వీడికి చుంటుందేమోనని వీడిని చంపాను. వీడినే కాదు, దీని బాబు ఆ కుంటి వెదవని ఏళ్ల తరబడి వెతికి వాడిని చంపాను. నన్ను చంపేశావా?
ఇన్నేళ్ల నా శ్రమను తగలపెడతావరా? రాత్రి పగళ్ళు దేనికోసం తాపత్రయపడ్డాను దాన్ని మొత్తం నాశనం చేస్తావరా? రే, ఆ మ్యాప్ విలువ నీకేం తెలుసురా? దాన్ని తగలబెట్టావు. ఇంకా అది ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరికి. నువ్వు చూసావు, ఆ మ్యాప్ నువ్వు బాగా చూసావు. మాకు దారి చూపిస్తావు. రాజా, అతనే చేయొద్దు. రాజా, రాజా వదిలేయండి ప్లీజ్, నీకు దండం పెడతాను. వదిలేయండి ప్లీజ్. నోర్మోయ్, మీరు చెప్పినట్టు రేయ్, దీన్ని తీసుకెళ్ళండి. రే రాజా, చావు ఎంత విచిత్రంగా నీ మీదకొస్తుందో చూస్తూ చావరా. రే, నన్ను ఇప్పుడే చంపేరా, లేకపోతే నువ్వు చాలా బాధపడతావు.